ప్రభుత్వంలో విలీనం సహా 32 డిమాండ్లకు పరిష్కారం కోరుతూ ఏప్రిల్ 22 నుంచి సమ్మెకు వెళుతున్నట్లు ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది. మార్చి 13న సమ్మె నోటీసు ఇచ్చామన్న జేఏసీ నేతలు ఇప్పటివరకు ప్రభుత్వం యాజమాన్యం నుంచి ఎలాంటి స్పందన లేదన్నారు. అందుకే సమ్మెకు వెళుతున్నట్లు ప్రకటించారు. ఏర్పడిన కానుంచి ఎన్నో రకాలుగా విన్నవించుకున్నప్పటికీ దశలవారీ ఉద్యమాలు చేసినప్పటికీ మరి ఎక్కడ కూడా ఏ సమస్య కూడా పరిష్కారం చేసుకున్నందున మరి యొక్క రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రానందున మరి విధిలేని పరిస్థితులలో మార్చి 13వ తారీఖు నాడు కార్మికుల సూచన మేరకు సమ్మె నోటీసు జేఏసీగా జారీ చేయడం జరిగింది. ఈ రోజుకు 30 రోజులు అవుతుంది. ఈ రోజు వరకు కూడా యాజమాన్యం కానీ ప్రభుత్వం నుంచి కానీ ఎక్కడ కూడా స్పందన లేదు. యాజమాన్యం ఒక లేఖ పంపింది. ఈ ఆర్టీసీ కార్మిక సమస్యలో మా పరిధిలో లేవు, మేము వీటిని పరిష్కరించలేము, ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నాయని చెప్పేసి మరి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఈరోజు లేబర్ కమిషనర్ గారికి ఒక లేఖ రాయటం జరిగింది. ఏప్రిల్ 22వ తారీఖు మొదటి డ్యూటీ నుండి ఆర్టీసీలో సమ్మె జరుగుతుందని చెప్పేసి సమ్మె చేస్తామని చెప్పేసి ఈ రోజు మీ అందరి ముందు ప్రకటిస్తున్నాం. సమ్మె 100% విజయవంతం అవుతుంది. కాబట్టి సమ్మె చేయకుండా సమ్మె నివారణ చర్యలు ప్రభుత్వం వెంటనే చేపట్టాలని చెప్పేసి ఆర్టీసీ యాజమాన్యం కూడా భేషజాలకు పోకుండా చేపట్టి మరి న్యాయమైన డిమాండ్లను ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలనే అమలు చేయమంటున్నాం తప్ప కొత్త డిమాండ్ లేవు.